సార్ ఎట్లా చూస్తా ఉన్నారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా సామాజిక సమతుల్యతలు పూర్తిగా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మహమ్మద్ షరీఫ్ గారికి క్యాబినెట్ హోదా ఇవ్వడం ఆయన చాలా కీలకం. ఎందుకంటే 3 రాజధానులు అంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లకుండా మండలి చైర్మన్గా ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టినటువంటి వ్యక్తి ఆయనే. సో పూర్తిగా ఓవరాల్గా ఎట్లా చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి? సార్, ఇప్పుడు ఈ రోజున ప్రకటించినటువంటి జాబితా ఏదైతే ఉందో ఈ జాబితాలో గుర్తింపు పొందినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి అందరికి కూడా మనస్ఫూర్తిగా మనం అభినందన తెలియజేసినటువంటి అవసరం ఉందండి. ప్రతి ఒక్కరి నేపథ్యం ఏదైతే ఉందో రాజకీయ నేపథ్యంతో పాటుగా గత 5 సంవత్సరాల పాటు పరిపాలనను వ్యతిరేకించినటువంటి భిన్నమైనటువంటి విధానాలను ఎంచుకొని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మీరు ఇందులో అప్పుడు షరీఫ్ గారి గురించి చెప్పారు. ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్త, వారి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీగా వారి యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావాలకి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశాల్లో వారు నిలబడినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ రోజు వారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం సముచితమైనటువంటి స్థానాన్ని వారు ఇచ్చారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటామంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి చైర్మన్ గిరీలకి చైర్లు లేనటువంటి పరిస్థితి, అదే విధంగా ఉద్యోగస్తులకి జీతాలు లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఖాళీ ఖజానాలతో కూర్చున్నటువంటి వాతావరణం, ఎవరి దగ్గర కూడా బడ్జెట్ లేనటువంటి వాతావరణంతో ఆయనకు డబ్బు లేనటువంటి వాహనాలు పెట్టుకుని కూర్చున్నటువంటి గత కాలపు కార్పొరేషన్లకి నాటికి నేటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే నేడున్నటువంటి ఏదైతే ఉందో పదవులు ఇచ్చినటువంటి పొందిక ఏదైతే ఉందో దాన్ని కూడా చేసినటువంటి నామినేటెడ్ పోస్టుల యొక్క ఊర్పు కానీ లేకపోతే చేర్పు కానీ అదే విధంగా ఎంతో నేర్పుతో చేసినటువంటి అన్ని యొక్క సామాజిక వర్గాలని తట్టుతూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తూ ఈ కార్పొరేషన్ ద్వారా ఈ న్యాయం జరిగిద్దనేటువంటి పరిస్థితి. ఈ కార్పొరేషన్ లో చైర్మన్ గా ఖచ్చితంగా ఇది గ్రోత్ లెవెల్లో విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ గా ఉన్నటువంటి యొక్క ఆలోచనతో చేసినటువంటి విభాగం వాళ్ళ కనపడుతున్నటువంటి వాతావరణం అండి. ఇవాళ మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి ఒక్క పదవి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన మొత్తం కూడా సామాన్యులు కూడా అందరూ మా వర్గానికి లేకపోతే మా సామాజిక వర్గం సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడానికి సరైన వ్యక్తులు వచ్చారనేటువంటి ఆలోచన ఇవాళ ఇచ్చిన పదవులు వచ్చిన తర్వాత ప్రజల్లో పెళ్లిబిగుతున్నటువంటి ఆలోచన. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో నడపగలిగేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని యొక్క పరుగులు ఎత్తించేటువంటి క్రమాన్ని తీసుకుంటా పోతా ఉందండి. నాడు పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలను ఇవాళ తెలుసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వైనంతో లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ యొక్క కార్య నిర్మూలన చేస్తూ ఆ గతంలో జరిగినటువంటి కష్టాలను మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వైనం. ఎప్పుడు నిధులు అడిగితే అప్పుడు ఎంత కావాలంటే అంతా ఇవాళ రోడ్ల నుంచి కానీ లేకపోతే కారిడార్ల దగ్గర నుంచి కానీ లేకపోతే ఉన్నటువంటి మత్స్య సంబంధిత రైతు సంబంధిత అగ్రికల్చర్ సంబంధించిన అనేక అంశాల్లో కేంద్రం ఇస్తున్నటువంటి ఇతోధికమైనటువంటి సహకారాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మలుపుగా తిప్పుకోవాల్సినటువంటి సమయం ఆవశ్యకత అయిందండి. దీని ఫలితంగానే వాళ్ళ ప్రతిపక్షాలుగా వాళ్ళు లేకపోయినప్పుడు కూడా కేవలం విమర్శనాత్మకమైనటువంటి ఒక గ్యాంగు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి విలువ లేనటువంటి స్థితి వాళ్ళ పవన్ గారు. దాని ఫలితంగానే రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశం కూడా ఇవాళ ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఇవాళ ఏం నిధులు వస్తున్నాయి, ఇవాళ ఏం కార్యక్రమాలు తీసుకుంటున్నారు, పోలవరం గురించి మాట్లాడతారా లేకపోతే పారిశ్రామికీకరణ గురించి మాట్లాడతారా లేకపోతే నూతన కల్పన ఉద్యోగాల గురించి మాట్లాడతారా లేకపోతే రైతాంగ సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతారా లేకపోతే పర్యాటక రంగం గురించి మాట్లాడతారా లేదా కోస్తా కారిడార్ ఏదైతే ఉందో కారిడార్ యొక్క మత్స్య సంపద బేస్డ్ గా ఏమైనా చేయగలుగుతామా లేదా ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అన్నపూర్ణగా అగ్రగామి చేసేటువంటి పరిస్థితులు మళ్ళీ మనం కల్పించుకునేటువంటి వాతావరణం చేసుకెళ్తామా అనేటువంటి అనేక మూలాలు మొత్తం కూడా ఇవాళ శోధిస్తూ వాటి మీద మనం ఫలితాల స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి పట్టుదలతో పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉందండి. దీని ఫలితాన్ని మనం రుచి చూడాల్సినటువంటి వాతావరణాన్ని రావాలి అని అంటే ప్రతి ఒక్క ఆంధ్రుని యొక్క కోరిక ఏదైతే ఎన్నికల్లో తీర్చుకున్నామో అదే విధంగా నాయకత్వాన్ని కూడా మనం బలమైనటువంటి పరిస్థితులు నడుపుకుంటూనే మనం అందరం కలిసి చెయ్యి కలిపి చేస్తేనే ఇవాళ మళ్ళీ అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి. ఏదైతే లక్షల కోట్లు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పాపాల నుంచి బయటపడటం కోసం చేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా మన యొక్క అభివృద్ధిని కార్మకులుగా చేసే తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం అందరూ భుజస్కంధాల మీద పెట్టుకొని నడవాల్సినటువంటి వాతావరణం. ఇందులో సమాజ శ్రేయోభిలాషులు కానీ లేకపోతే సమాజం పట్ల అభివృద్ధి కాంక్షించినటువంటి అనేక మంది వ్యక్తులు
బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాళ్ళు కూడా అందరూ కూడా అడుగు అడుగు కలిపి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానికి, కలిసి వెళ్తానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. బాజీ గారు మీరు వెళ్ళేది ఉంది అన్నారు. ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గతంలో కేంద్రం కావచ్చు, లేదంటే విదేశాలకు ఎప్పుడు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి తన స్వప్రయోజనం కోసం, తన కోసం వెళ్లే పరిస్థితి కనిపించేది. ఢిల్లీకి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా కానీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, కూటమి ఎంపీలు ఢిల్లీలో సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన తేవడం, కేంద్రం కూడా అదేవిధంగా సహాయం చేయడం, దాదాపుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మనకు వస్తున్న పరిస్థితి అమరావతి అభివృద్ధి కోసం మొదటి విడతగా. అదేవిధంగా రైల్వే లైన్కి సంబంధించి కూడా ఎప్పుడు జరగలేదు గతంలో అమరావతికి సంబంధించి. ఇవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు వీటికి సంబంధించి? ఇవాళ నాటి ప్రభుత్వంలో పరిపాలించినటువంటి వ్యక్తి ఈ స్వదేశంలో కానీ విదేశంలో కానీ అది మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ స్వార్థం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క అనుచర స్వార్థం కోసం నడిచిందండి. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అడుగు ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ పరాయి దేశంలో కానీ అక్కడ ఉన్నటువంటి మన అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తుల యొక్క అండ కానీ, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సహాయ సహకారాలు కానీ, మధ్యలో పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీలో పరిపాలన జరుగుతున్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి, ప్రతి పైసా కూడా ప్రజల పక్కన నిలబడి నిస్వార్థమైనటువంటి అభివృద్ధి కోసం కాంక్షించేటువంటి వైనంతో పోతున్నటువంటి వైనం. నేటికి నాటికి ఉన్నటువంటి తేడాలో ఒక క్లారిటీ ఉంది. నాడు నేరమయ రాజకీయాలే లక్ష్యంగా, స్వార్థపూరితమైనటువంటి పాలనే అంతిమ విజయంగా భావించి పరిపాలించినటువంటి వ్యక్తి ప్రజలకు అందుబాటులో అనేటువంటి ప్యాలెస్ లో ఉన్నటువంటి ప్రభు పరిపాలన చూశారు. నేటికి ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి సాక్షాత్తుగా పోయి అది టీ గాసి ఇచ్చి ఇంట్లో ఇవ్వనివ్వండి, లేకపోతే పేదరాళ్ళు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు అందించనివ్వండి, లేకపోతే అన్నా క్యాంటీన్లో కలిపి తినవండి, లేకపోతే ఈ రకం ప్రజల్లో కలిపి మమేకం అవుతున్నటువంటి కార్యక్రమాలను కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. పాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని చేసేవాడు పాలకుడు అవుతాడు, ప్రజా నాయకుడు అవుతాడు. కానీ ప్యాలెస్ల్లో గదుల్లో ఉన్నవాడు లక్షల కొద్ది బాత్రూంలోనో, లక్షల కొద్ది యొక్క వాష్రూముల్లోనో కూర్చున్నటువంటి పాలకుడు కాదు అని ఇచ్చే 11 అంకి ఇచ్చినటువంటి ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో ఇది చెంపపెట్టండి. అది ఆ యొక్క పార్టీకి చెంపపెట్టు. ఈ యొక్క పార్టీకి గుర్తెరిగి ప్రజల పక్కన ఉండాలనేటువంటి పాత విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ప్రజలు కోరి తెచ్చుకున్నటువంటి వైనం కళ్ళ ముందు కనపడతా ఉంది.